హెల్త్ న్యూస్ మీకోసం. ఇన్ఫెక్షన్లతోనూ గుండెపోటు ముప్పు పొంచి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫ్లూ, కోవిడ్ వంటి తక్షణ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ కొద్ది వారాల తర్వాత గుండెపోటు, పక్షవాతం ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. హెచ్పివి, హెపటైటిస్ బి, ఇతర వైరస్లు క్యాన్సర్కు కారణం అవుతున్నట్లు తెలిసిందే. కానీ వైరల్ ఇన్ఫెక్షన్లకు, గుండె జబ్బుల వంటి సాంక్రమికేతర జబ్బులకు మధ్య సంబంధం గురించి అంతగా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవటానికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ప్రయత్నించారు. దాదాపు 52,000 ప్రచురిత అధ్యయనాలను నిశితంగా విశ్లేషించారు. ఫలితాన్ని పరిశీలించినప్పుడు ఫ్లూ బారిన పడిన వారికి నెలలోపు గుండెపోటు ముప్పు 4 రెట్లు, పక్షవాతం ముప్పు 5 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. కోవిడ్ అనంతరం 14 వారాల్లోపు గుండెపోటు, పక్షవాతం ముప్పులు 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడిన తర్వాత ఏడాది వరకు ఈ ముప్పు ఉండటం గమనార్హం. వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే క్రమంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలో భాగంగా వాపు ప్రక్రియ ప్రేరేపితం అవుతుంది. ఇది రక్తం గడ్డలు కట్టే స్వభావాన్ని ప్రోత్సహిస్తుంది. ఇన్ఫెక్షన్ నయమైన తర్వాత కూడా వాపు ప్రక్రియ, రక్తం గడ్డలు ఏర్పడటం కొనసాగొచ్చు. ఇవి రెండూ గుండె సామర్థ్యాన్ని తగ్గించేవే. వాపు ప్రక్రియతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటమే కాదు, అవి చిట్లుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం ముప్పులు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫెక్షన్ల నివారణ చాలా ముఖ్యమని, ఫ్లూ, కోవిడ్, సర్పీ వంటి వాటికి టీకాలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు, పక్షవాతం ముప్పు తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలింది.